అంటే అది ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణలో వీళ్ళు ఉన్నారు. అదే ఆ లాస్ట్ రోజు ఇయర్ పోయిండ్రు. హ, ఉమ్, అవును. హైదరాబాద్లో జరిగిన ఒక దృశ్యం, అవును ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ దగ్గర వీళ్ళు ఉన్నారు. అవును తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సురవరం ప్రతాప్ రెడ్డి. అవును అవును ఆయన గురించి అసలు మరునాడు పత్రికల్లో, టీవీల్లో మరి అంత అంటే ప్రాధాన్యత. ఇవి చాలా చిత్రంగా జరుగుతుంటాయి. ఎట జరుగుతాయో ఎందుకు జరుగుతాయో కానీ నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతపు నాయకుడి విగ్రహ ప్రతిష్ఠ దగ్గర తెలంగాణ పాలకులు ఉన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సభలో చాలా ఆశ్చర్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక సాంస్కృతిక ప్రతినిధి ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు పురస్కారం నేను తీసుకున్నాను. నాకు ఎవరు ఇచ్చారు అంటే ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇచ్చాడు. మరి ఆయన ఎవరు అని అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక సాంస్కృతిక ప్రతినిధి, భారత పూర్వ ఉపరాష్ట్రపతి అయి ఉండవచ్చు. కానీ ఆయనకు ఉండే ముద్ర అది ఆంధ్ర ఆధిపత్యం ఏరియాలో పుడితే ఆ ప్రాంతం ఉంటారు కదా, అట్లా ఉంది. అంటే ఆయన ఇక్కడికి వచ్చాడు, వీళ్ళు అక్కడికి పోయారు. ఇది ఒక ఐరనీ. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి మరి అది? అందుకే అంటున్నా కదా, ఇప్పుడు ఏది ఎట్లా అని అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి సందర్భం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడు రవీంద్ర భారతిలో పెడతా అంటే మన వాళ్ళు బాగా వ్యతిరేకించినారు. అన్ని విగ్రహాల దగ్గర అట్లా వ్యతిరేకిస్తారా? అది కొంచెం ఆలోచించవలసినటువంటి సమస్యనే. ఆ విగ్రహం దగ్గర వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు భావోద్వేగంతో ఏమన్నాం, పెట్టినా గోల్చేస్తాం అన్నాం. ఇప్పుడు రామారావుది పెట్టారు, రామారావుది కూడా పెట్టినాక గోల్చేస్తాం. కూల్చేయగలరా? పెట్టినా కూల్చే ఎక్కడిది, అదే జరగదు కదా. కానీ భావోద్వేగంతో మనం మాట్లాడతాం. అది ఏ సన్నివేశమో తెలియదు, ఏ సన్నివేశమో తెలియదు. కాబట్టి ఇప్పుడు కూల్చడం అనేటువంటిది, పెట్టడం అనేటువంటిది అది ఇంకొక అంశం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా జరిగేటప్పుడు తెలంగాణ భావోద్వేగంతో మనం మిలియన్ మార్చ్ ముఖ్యంగా హుస్సేన్ సాగర్ మీదకి వచ్చినాడు. ఆంధ్రులకు సంబంధించిన విగ్రహాలు కొన్ని పడగొట్టి హుస్సేన్ సాగర్లో వేశారు. వేసిన తర్వాత తిరిగి మనం చూస్తుండగానే అవి మళ్ళీ ఏ విగ్రహం ఆ స్థలానికి వెళ్ళిపోయింది, అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి విగ్రహాలు పడగొట్టడం అనే ఒకే దాంతోనే నిలబెట్టడం, పడగొట్టడం అనే దాంతోనే ఇదంతా పోతుంది అని నేను అనుకోను. కానీ తెలంగాణ అస్తిత్వ భావనే దెబ్బతింటున్నది అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం కంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఫీల్ కావాల్సింది బతుకమ్మను తొలగించినప్పుడు. చేతిలోంచి బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ పార్టీ అధికార ముద్రను అక్కడ పెట్టినప్పుడు మనం ఎంత ఫీల్ కావాలనో అంత ఫీల్ కాలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ బతుకమ్మ అనేటువంటి దాన్ని ఏదో ఉదాహరణకి ఏం చెప్తారు, కింది కులాలని ఆడనీయలేదు, ముఖ్యంగా ఎస్సీలని ఆడనీయలేదు అనేది ఒకటి చెప్తారు. అంటే చెప్తున్నారు. నేను విన్న దాని ప్రకారం నాతోని కూడా ఈ అవార్డు ప్రస్తావన తెచ్చినప్పుడు కింది కులాలని ఆడనీయలేదు కదా, దానికోసం అంటుంది. ఇప్పుడు కింది కులాలని ఆడనీయలేదనే అభ్యంతరం ఎప్పుడు పెట్టాలి? తెలంగాణ పోరాట చిహ్నంగా మారుతున్నప్పుడు, తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా బతుకమ్మను విస్తృతపరుస్తున్నప్పుడు మనం మాట్లాడాలి. అప్పుడు బహుజన బతుకమ్మ కూడా వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది బహుజన బతుకమ్మ అని. విమలక్క గుళ్ళకు దళితులు రానియలేదు మొన్న, దానికి పోరాటం చేసి సాధించినాం కదా. ఇప్పుడు దాన్ని ఒక దశలో ఆడనీయలేని మాట నిజమే, అది భూస్వామ్య వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, ఆధిపత్య వ్యవస్థ, కులావశేషాలు ఉన్నాయి. దాన్ని తర్వాత ఆడనీయకపోవడం అనే ముచ్చట లేదు కదా. ఆడనిచ్చేదేంది, వాళ్ళు ఆడనిచ్చేదేంది? తప్పనిసరిగా అది ఓన్ చేసుకుంటాం కదా. ఇవాళ మొన్న ఏదో ఎల్లమ్మ దగ్గర బోనాలు జరుగుతూ ఉంటే ఒక చోటికి బోనాలు ఆ సమయంలో తీసుకురానియలే, తర్వాత రండి అన్నారు. ఆ దేవాలయంలో అడ్డం నిలబడ్డారు. ఇప్పుడు ఎల్లమ్మని వదులుకుంటారా? వదులుకోరు. కాబట్టి తెలంగాణ అస్తిత్వము అని బతుకమ్మను మనం భావించినప్పుడు, బతుకమ్మ విస్తృతంగా పోరాట రూపంగా ముందటికి వచ్చినప్పుడు, ప్రతి వాళ్ళు తల మీద పెట్టుకొని సభలకాడికి వచ్చినప్పుడు, రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఉద్యమంలో భాగమవుతున్నప్పుడు లేని అభ్యంతరం ఇవాళ ఆయన వచ్చి తీసేస్తా అంటే దానికి మనం వంత పడితే నేనైతే సరైంది కాదని అనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని పోనీ అప్పుడు మౌనంగా ఉన్నాం, ఎందుకో దాన్ని మార్చడం కరెక్ట్ ఉన్నాం అనుకో, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు విగ్రహాలకు ముడి పెడితే ఈ విగ్రహాల దగ్గర మరి నేనైతే బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటాను.
అందరు వింటారు, వినడానికి ఏముంది, ఆ, వినడానికి ఏముంది. వింటే ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు ద్వారా చూస్తాం బాలసుబ్రహ్మణ్యం పాటలు విని ఎన్టీ రామారావు సినిమాలు చూసినప్పుడు వీళ్ళని కేవలం ఆంధ్రుల ఆధిపత్యానికి ప్రతీకలుగానే మనం చూస్తున్నామా? వీళ్ళిద్దరు మినహాయింపు ఉంది ఇద్దరు విషయంలో. అదే మరి మినహాయింపు ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు చూసి ఆయన సోషల్ పిక్చర్స్ సాంఘిక చిత్రాలు చూసి భావోద్వేగంతో ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. మరి అవును. నా తెలంగాణ స్పిరిట్ వెనకాల వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి కూడా ఉంది. ఉమ్. ఇప్పుడు తెలంగాణకు ఇట్లా కొట్లాడాలనే దాంట్లో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన కొట్లాడినప్పుడు ఉన్న ఇచ్చిన చైతన్యం కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడడం కానీ ఉంది కదా. ఇక్కడ ఒక మాట ప్రస్తావన వస్తుంది. ఆ, విగ్రహం అంటే కేవలం ఒక చిత్రము లేదా ఒక బొమ్మనే కాదు కదా, ఒకానొక భావజాలానికి, ఒకానొక వారసత్వానికి అది ఒక సింబలే కదా. వస్తువు పోతున్నప్పుడు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల సార్లు చూస్తారు కదా. అవును చూసినప్పుడు ఏ భావోద్వేగము, ఏ సన్నివేశము వారికి రిప్లికగా ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు అంశాలని మనం ఆధిపత్య చిహ్నంగా మనం చూసినప్పుడు ఎక్కువ ఉంటుంది అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విగ్రహానికి బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తేడా ఉంటుందని నేను అనుకుంటాను. చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా తొక్కేటటువంటి వ్యక్తులు కొంతమంది, కళాకారులుగా ఉండి ఏ గొడవలు మనకెందుకులే అని పోయి, ఆయన కూడా తెలంగాణ పాట పాడలేదు, అది మన భావోద్వేగాన్ని దెబ్బతీసింది. ఆ విషయం అదొక్కటే వ్యతిరేకత. అదేదో కాదు, నా పాట కూడా పాడలేదు ఆయన. మీ పాట కూడా నా పాట కూడా పాడలేదు. వీర తెలంగాణలో నాగేడు సాలల్లో పాడమని అడిగినప్పుడు ఆయన పాడ అంటేనే జేసుదాస్ పాడాడు. కాబట్టి ఇది ఒక్కసారే కాదు. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ మనం నేను అర్థం చేసుకుంటుంది అంటే ఆయన ఆంధ్ర ఆధిపత్యాన్ని సుప్రతిష్ఠితం చేసే పాటలు కూడా పాడలేదు ఆయన. అవి కూడా ఏం లేవు. సమైక్య ఉద్యమానికి కూడా. కాబట్టి సమైక్య ఉద్యమానికి దీనికి అట్లని నేను ఆయన సపోర్ట్ చేయటం లేదు. ఆయన విగ్రహం పెట్టడం కరెక్ట్ అని మాట్లాడలే, కానీ విగ్రహాల ఇష్యూ ఒకటే సరైనటువంటిది కాదు అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఆయన అభిప్రాయం. నేనైతే అనుకుంటున్నది ఏంటిదంటే, విగ్రహాల కంటే ఇక్కడ తీవ్రమైనటువంటి నష్టం సాంస్కృతిక అస్తిత్వ విషయంలో జరుగుతుంది. రాజకీయంగా తొక్కేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరిని మాట్లాడాలి అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నిటిని కూడా మనం ఇవాళ చర్చించాల్సి లేదా వీటన్నిటిని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల విషయంలో మనం చూస్తున్నాము, నిరుద్యోగులు పోయి ఘర్షణ పడుతుంటే వాళ్ళని కూడా తొక్కేస్తున్నారు. ఆయన ఎట్లా తొక్కేసినాడో ఈయన అట్లా తొక్కేస్తున్నాడు కదా. వాళ్ళ దగ్గర పోయి లాఠీచార్జ్ చేసిన అంశం ఉంది కదా. చిక్కడపల్లిలో అశోక్ నగర్లో లాఠీచార్జ్ జరిగింది కదా, పోలీసు వాళ్ళు వెళ్ళిండ్రు కదా. ఇవన్నీ ఏంటి? కాబట్టి వీటన్నిటి విషయంలో ఎందుకు మనం పట్టించుకోవద్దు? వీటన్నిటి విషయంలో కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి తెలంగాణ ఉద్యమం నాటు ఏ స్ఫూర్తి అయితే ఉందో, ఏ భావోద్వేగం బలంగా అయితే ఉందో, అలాంటి ఒక భావోద్వేగం నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉత్సవాలు చేసుకుంటున్నామంటే ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమాలన్నింటినీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి. ఆ త్యాగాల్లోంచి తప్పనిసరిగా ఒక స్ఫూర్తిని మనం పొంది కొత్త తరానికి ఈ చరిత్ర చెప్పాలి. కొత్త తరాన్ని తెలంగాణ భావోద్వేగంలోకి లాక్కు రావాల్సిన లేదా వాళ్ళల్లో హృదయ నిండా నింపాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను.